నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. విజయసాయి రెడ్డి గారు తన ట్విట్టర్ అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టారు. హిందువులంతా కూడా ఈ మత మార్పిడి, అది ఏదైతే డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారో దీన్ని మనం వ్యతిరేకించాలి. కాబట్టి హిందూ మతంలో ఉన్న అన్ని కులాల ప్రజలు ఏకతాటిపైకి రండి, యుద్ధం ప్రకటిద్దామని ఆయన ఒక పిలుపునిచ్చారు. మరి దీన్ని ఎలా చూడాలి? అంటే పదవుల కోసం ఈ విధంగా వ్యాఖ్యలు చేశారా, లేదంటే మత కులాల ఘర్షణలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారా అనేది మనం చర్చించుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, సడన్ గా విజయసాయి రెడ్డి గారు ఇలాంటి కామెంట్స్ చేయడాన్ని, ఇలాంటి పిలుపునివ్వడాన్ని ఎలా చూడాలి? అంటే నిజంగా ఆయనకి హిందూ ధర్మం మీద ప్రేమ పుట్టుకొచ్చింది అనుకోవాలా, లేదంటే ఇదంతా రాజకీయ పరంగా ఆయన తీసుకుంటున్న స్టెప్? విజయసాయి రెడ్డి గారు ఎక్స్ ఖాతాలో, ఆయన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఏం చేశారంటే, మత మార్పిళ్లకు వ్యతిరేకంగా అందరూ ఏకం కావాలి, మత మార్పిళ్ళు జరగకూడదు, దేశం కోసం ధర్మం కోసం అని చెప్పి ఆయన మెన్షన్ చేశాడు. దాంట్లో ఈ దేశం కోసం ధర్మం కోసం అనేటువంటి ట్యాగ్ ఎక్కడుంది? జనసేనలో ఉంది. పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు. సో ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా గతంలో ఎప్పుడు లేని విధంగా విజయసాయి రెడ్డి గారు మరి ఈ ట్వీట్ చేశారని అంటే, మనం ఏదో క్యాజువల్ గా ఆయన చేశాడు ఆ ట్వీట్ అని చెప్పి అనుకోవడానికి లేదు. ఎందుకంటే బేసిక్ గా అతను పొలిటీషియన్, ఆడిటర్ అయినప్పటికీ కూడా పొలిటికల్లో బాగా ఆయన ఆరితేరిపోయారు. పాలిటిక్స్ ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నరేంద్ర మోడీ గారు పిఎం ఆఫీస్ దాకా నడిపినటువంటి మాజీ ఎంపీ ఆయన. ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటున్నాను, నాకు రాజకీయాలతో సంబంధం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఆయన రాజకీయ నాయకులు ఎవరన్నా వచ్చిన ఢిల్లీ నుంచి ఏదో ఒక రకంగా రాజకీయాలతోటి ఆయన సంబంధాన్ని నేర్పుతూనే ఉన్నారు. అసలు కంప్లీట్గా రాజకీయాలు వదిలిపెట్టేస్తున్నాను, నా వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేయటం అని చెప్పి, నేను వ్యవసాయం చేసుకుంటున్నాను అని చెప్పి చెప్పినటువంటి ఆయన ఈ మధ్యకాలంలో 2-3 సార్లు పాలిటిక్స్ని అలా టచ్ చేశారు. అంటే అర్థమైంది, ఆయన మళ్ళీ ఏదో ఒక పార్టీలోకి ఎంటర్ కావాలనేటువంటి ఆలోచన ఆయన చేస్తున్నట్టు బయట వినిపిస్తుంది. ఈ ట్వీట్ని మనం బేస్ చేసుకొని కనుక ఆలోచిస్తే ఆయన ఏ పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నాడు అనేది స్పష్టత వస్తుంది. హిందూ భావజాలాన్ని, హిందుత్వాన్ని ప్రమోట్ చేస్తుంది ఏ పార్టీ? బీజేపీ. తెలుగు రాష్ట్రాల్లో దానికి అనుగుణంగా వాయిస్ వినిపిస్తుంది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, దేశం కోసం ధర్మం కోసం అని. సో కాబట్టి ఆయన ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన ఉన్నన్ని రోజులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని రోజులు క్రిస్టియానిటీయే కదా, నడిచింది మొత్తం క్రిస్టియానిటీ. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియానిటీ ఓట్లని తన ఓట్లుగా భావిస్తూ ఉంటారు. 2019 ఎన్నికల్లో ప్రతి చర్చికి వెళ్ళి ఆ చర్చి ఫాదర్స్ని ప్రచార కార్యకర్తలలాగా మలుచుకోగలిగారు. బ్రదర్ అనిల్ కానీ, ఆ రోజున షర్మిల గారు కానీ, విజయమ్మ గారు కానీ, విమలారెడ్డి గారు కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వీళ్ళంతా ఒక పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అన్ని చర్చిల్లోకి వెళ్ళి ఆ చర్చిల్లో ఉండేటువంటి ఫాదర్స్ అందరినీ కూడా మన క్రిస్టియన్ సీఎం కావాలి అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున చేసి సక్సెస్ అయ్యారు 2019లో. అప్పుడు ఈ మొత్తం వ్యూహానికి నడిపింది ఎవరు? విజయసాయి రెడ్డి గారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత విజయసాయి రెడ్డి గారు పవర్ పాయింట్గా ఉన్నారు పార్టీలో. మరి క్రిస్టియానిటీని మోసినటువంటి విజయసాయి రెడ్డి గారు ఆలోచనగా హిందూవాదాన్ని, హిందుత్వాన్ని, సనాతన ధర్మాన్ని, లేదంటే దేశం కోసం ధర్మం కోసం అని చెప్పి వాయిస్ మార్చారు అని అంటే, ఆయన ఖచ్చితంగా బీజేపీ అడుగుజాడల్లో, లేదంటే బీజేపీకి అనుగుణంగా ఉన్నటువంటి జనసేన అడుగుజాడల్లో నడుస్తున్నట్టు మనకు రాజకీయ కోణం నుంచి ఆలోచిస్తే ఆ ట్వీట్కి సంబంధించి అర్థమవుతుంది. యాక్చువల్గా ఆయన రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. రాజ్యసభ సభ్యుడిగా ఉండి దాదాపు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉండగానే ఆయన రాజీనామా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి, నేను ఇమ్మలేకపోతున్నాను, అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేను రాజకీయాల్లో చేయలేను, నా వల్ల కాదు, ఆ చుట్టూరు ఉండేటువంటి కోటరీ అంతా అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ముంచేసింది, ఆ పార్టీ ఉంటుందో పోతుందో అని చెప్పి ఆయన రాజకీయాల నుంచి విరమించుకున్నాడు. రాజీనామా చేశారు. రాజ్యసభకు రాజీనామా చేశారు, పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసిన తొలి రోజుల్లో ఏమి వినిపించింది? బీజేపీలో చేరబోతున్నారు, బీజేపీలో చేరి మళ్ళీ ఆయన రాజ్యసభకి వచ్చే అవకాశం ఉంది, ఎంపీ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఒక ప్రచారం నడిచింది. అట్ ద సేమ్ టైం దానికి సమాంతరంగా ఇంకో ప్రచారం ఏం నడిచిందంటే,
బీజేపీలోకి చేరాలన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్ఓసి ఇవ్వాలి, అప్పుడే ఈయనకి బీజేపీలో స్థానం ఉంటుంది, లేదా జనసేనలో స్థానం ఉంటుంది. ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి ఈ పార్టీలన్నీ. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈయన్ని ఎన్ఓసి ఇవ్వరు, క్లియరెన్స్ ఇవ్వరు. కాబట్టి అందుకే బీజేపీ వాళ్ళు కూడా ఇతను దూరంగా పెట్టారు అనేది వినిపిస్తూ వచ్చింది. అయితే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసిస్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసిస్తున్నారు, కొన్ని ఫంక్షన్లకి కలుస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారిని కూడా కలుస్తూ ఉన్నారు విజయసాయిరెడ్డి గారు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు తన స్టాండ్ ఏం మార్చుకోవాలి విజయసాయిరెడ్డి గారి విషయంలో. సో దాంతో ఇప్పుడు ఆయన వెయిట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి అంగీకారం కోసం, చంద్రబాబు నాయుడు గారు ఎన్ఓసి కోసం వెయిట్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఆయన క్లియరెన్స్ వస్తే బీజేపీలోనే జనసేనలోనే చేరతారు, ఈజీగా చేరిపోయే అవకాశం ఉంది. ఆ దిశగా ఇంకా క్లియరెన్స్ రాలేదు కాబట్టి క్లియరెన్స్ కోసం ఇలాంటివి ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు ఈ ట్వీట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మామూలుగా అయితే ఆయనకి ఎవరో ట్యాగ్ చేశారంట ఒక వీడియో. ఆ ట్యాగ్ చేసినటువంటి వీడియోకి సంబంధించి అది చూసిన తర్వాత ఆయన అది చేశానని చెప్తున్నారు. ఎంతోమంది ఎన్నో వీడియోలు ట్యాగ్ చేస్తూ ఉంటారు. అన్నిటికీ ఎక్స్ ఖాతాలో అయితే ఆయన ట్వీట్ చేయరుగా. పైగా క్రిస్టియన్ లాబింగ్లో ఉన్నటువంటి పార్టీలో పనిచేసిన ఆయన ఇప్పుడు ఒక్కసారిగా ఆయనకి హిందూ మతం మీద ఎందుకు ప్రేమ వచ్చింది? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఢీకొట్టగలను, ఆయన క్రిస్టియన్ అయితే నేను హిందువుని, నాకు ఆ సత్తా ఉందని చెప్పి బీజేపీకి తెలియజేసేటువంటి ప్రయత్నమా? లేదు జనసేనకి నేను పవన్ కళ్యాణ్ గారు మీరు ఏదైతే పందాలో వెళ్తున్నారో అదే పందాలో నేను కూడా వెళ్ళటానికి నేను సిద్ధపడ్డానని చెప్పి చెప్పేటువంటి సిగ్నల్ ఇచ్చారా? ఏ సిగ్నల్ ఇచ్చారు? రాజకీయ కోణం నుంచి. ఎందుకంటే ఆయన ట్వీట్ చేశారంటే అది రాజకీయ కోణం నుంచి ఆలోచించాలి. ఆయన ఏదో నిజంగానే హిందూ ధర్మం లేకపోతే సనాతన ధర్మం ఇవేం ఆలోచించరు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక వ్యాపారవేత్త కానీ వాళ్ళ యాంగిల్లో ఉంటారు అంతే తప్ప హిందూ మతం లేకపోతే సనాతన ధర్మం ఇట్టే ఉండవు. వాళ్ళకి 10 రూపాయలు వస్తున్నాయా రాలేదా? రాజకీయ నాయకుడు నాకు పదవి వస్తుందా లేదా ఇదే ఆలోచించింది. పారిశ్రామికవేత్త నాకు 10 రూపాయలు వస్తున్నాయా లేదా, మిగులుతాయా లేదా? పొలిటీషియన్ ఏం ఆలోచిస్తాడు, నాకు పదవులు వస్తాయా లేవా, అధికారం వస్తుందా లేదా, ఇదే ఆలోచిస్తారు తప్పితే వాళ్ళకేమి మతాలు కులాలు ప్రాంతాలు ఇట్టే ఉండవు. కాకపోతే రాజకీయం కోసం ఉపయోగించుకొని భావోద్వేగాలు క్రియేట్ చేసి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తారు తప్పితే వాళ్ళకి బేసిక్గా ఏముండవు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, హిందువులు ఉండేటువంటి అన్ని కులాలు ఏకమయ్యి మనందరం పోరాడదాం మీరు రండి కలిసి అని చెప్పి అంటున్నాడు ఆయన. అంటే దీని వెనక ఖచ్చితంగా రాజకీయపరమైనటువంటి ఒక స్టెప్ అయితే ఉంది అని చెప్పి మనం భావించడానికి ఛాన్సెస్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.